రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఎందుకు మెడికల్ లీగల్ కేసు ఈ కేసులో ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు? 7వ తారీఖున అమ్మాయిని ట్రైన్ గుద్దితే ఎందుకు ఇప్పటి వరకు కూడా మెడికల్ లీగల్ కేసు లేదు. అప్పుడు ఇమ్మీడియట్ గా ఒక మెడికల్ లీగల్ కేసు ఒక హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే దే విల్ నాట్ యాక్సెప్ట్ ద కేసు అంటిల్ దర్ ఇస్ అన్ ఎమ్మెల్సీ. ఏం తెలియదు అనుకుంటున్నారా? మీలాగా లేకపోతే దొంగ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటున్నారా? తెలీదా? ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు తెలీదా? లీగాలిటీస్ తెలీదా? ఎవరు ఇప్పుడు మేమంటే హత్య నువ్వే చేయించామంటే ఎక్కడ పోయి మొహం పెట్టుకుంటాడు? రాలేదా? వీడియోస్ వచ్చాయి కదా, అమ్మాయిని ఎవరో తోసారనే వీడియోస్ బయటకు వచ్చాయి కదా. మరి ఒకవేళ అమ్మాయి అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుంటే సూసైడ్ నోట్ ఎక్కడుంది? దొరికిందా మీకేమన్నా? ఎలా చెప్తున్నారా సూసైడ్ అని? సస్పిషియస్ డెత్ అని మీరు ఎఫ్ఐఆర్ చేసిందే 174 కింద కదా. ఎలా పెడతారు వీళ్ళు? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే దేర్ షుడ్ బి అ లాజిక్ అండ్ ఆల్సో అ హ్యుమానిటేరియన్ గ్రౌండ్. ఏది మాట్లాడినా సరే మానవీయ విలువలు, మానవీయ కోణం అనేటువంటిది ఎక్కడ మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, మేడం రాజకీయంగా ఇలా షర్మిల గారు వైఎస్ఆర్సీపీను కాంగ్రెస్ ఒకటి అంటున్నారు, కానీ మీరేమో వాళ్ళకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. అవును, రాజకీయమే, మానవత్వమే. రాజకీయమే, మానవీయ విలువలే. డిమార్కేషన్ అనేటువంటి చాలా క్లియర్ గా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి. ఇవాళ మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో ఒక రోజున ఆవిడ కార్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు గుంజుకెళ్ళిపోతే వి రెస్పాండెడ్, దట్ ఈస్ రాంగ్ అని చెప్పాం మేము. ఈవెన్ మోదీ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఎలా అంటారండి? సో దెర్ షుడ్ బి అ క్లియర్ కట్ డిమార్కేషన్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ హ్యూమానిటేరియన్ వాల్యూస్. అవి లేకుండా ఆ చిల్లర వైఎస్ఆర్సీపీ రాజకీయాల గురించి మనం ఏం మాట్లాడుతాం చెప్పండి. ఓకే, రైట్ మేడం. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు అందరికీ బాగా తెలుసు. అతను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పేసి ఇప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు. అతను నిజానికి చంద్రబాబు నాయుడు గారి మనిషి, కాంగ్రెస్ లో ఉన్నా కానీ అతను శిష్యుడే అని. కానీ అలాంటి వ్యక్తి రీసెంట్ గా విశాఖలో జరిగిన ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా ఒకేసారి విమర్శించారు. నేను ఒక విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళి అక్కడ పిసిసి అధ్యక్షుడై ఇవాళ ఆ పార్టీ నుంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలా మా పార్టీ నుంచి చాలా మంది బయటికి వెళ్ళిపోయారు. మా లాంటి ఎంతో మంది లీడర్లం మళ్ళీ పార్టీలో ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నాం. అలాంటి ఎంతో మంది లీడర్లని ఇచ్చేసినటువంటి పార్టీ మాది. ఒక రేవంత్ రెడ్డి అయితే ఏంటి, ఒక కేసీఆర్ అయితే ఏంటి, ఇంకోళ్ళేంటి. ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే మా పార్టీకి సంబంధించినోడా? బయటికి వెళ్ళిపోతే అయినా కూడా ఇంకా బాబు గారి శిష్యుడు ఎందుకు అవుతాడు? అలా తీసుకుంటే ప్రతి పార్టీలో మా శిష్యులే ఉంటారు, మరి వైఎస్ఆర్సీపీలో కూడా మా శిష్యులే ఉంటారు మరి. సో దిస్ ఇస్ నాట్ ద వే. నేనేమంటానంటే, నేను ఇప్పటికి చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పాము. మేము చాలా మంది లాగా రేవంత్ రెడ్డి కూడా మా పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. మాకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. అతని అవసరాల కోసం ఆయన ఏమన్నా ఇవాళ రోజున విమర్శించుకుంటున్నాడేమో, విమర్శించుకోనియండి, మాకు పోయేదే ఉంది. కాంగ్రెస్ ఏం చేసిందో తెలీదా? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇవాళ రోజున వచ్చి రేవంత్ రెడ్డి అక్కడ నిలబడి మాట్లాడితే జనాలు పక్కున్నవరు ఏమయ్యా మీ కాంగ్రెస్ ఏం చేసిందయ్యా రాష్ట్రానికి అని అడగరు? అంత కాము కూర్చుంటారా ప్రజలు? ఏం చేసావు? ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడావు కదా, మరి 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఇంత అతలాకుతలం అయిపోతుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, ఏం చేసింది, ఏం మాట్లాడింది, ఎవరి పక్షాన్ని నిలబడిందయ్యా రేవంత్ రెడ్డి అని అడగరా ప్రజలు? ఆయన అవసరాల కోసం ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని ఇద్దరిని కలిపి నేను ఒకటే ఘాటికి కడతా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక శిఖరం, ఆ శిఖరానికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ పెడతారా? హౌ డేర్ యూ రేవంత్ రెడ్డి అని నేను అడిగితే, అంత ధైర్యమా నీకు? చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకే ఘాటికి కడతావా? తెలీదా? చంద్రబాబు నాయుడు గారి స్థాయి తెలీదా? చంద్రబాబు నాయుడు గారి విజన్ తెలీదా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు తెలియవా? ఆయన ప్రజల కోసం పడుతున్నటువంటి తపన తెలీదా? ఆయన ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటం తెలీదా? అందులో నాట్ ఈవెన్ 0.00001% కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తావా? ఎవడయ్యా అంటగాగింది రాష్ట్రం కోసం? ఇవాళ రోజున ఎవరు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు? ఎవరు రాష్ట్రాన్ని వాళ్ళ తాకట్టు పెట్టారు ఢిల్లీలో?
ఎవరు? నీ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షురాలైన షర్మిల గారి యొక్క అన్న. ఏ అన్న కోసమైతే షర్మిల గారు అహర్నిశలు కష్టపడి నిలబడి కొట్లాడి ప్రచారం చేసింది చూసారా, ఆ షర్మిల గారి యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి. సో ఒక ఘాటికి కట్టాలంటే ఎవరిని కట్టాలి? వైఎస్ఆర్సీపీని, కాంగ్రెస్ ని కాదా కట్టాల్సింది? మీరు ఒకటయ్యి మీరు ఏవో చేసుకొని వచ్చి మా మీద పడతారే. అంటే మీ ఎగ్జిస్టెన్స్ కోసం ఇవాళ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? ఆలోచన చేసుకోవాలి ఆయన కూడా. నేను చేసే విమర్శల్లో ఎంత హేతుకత ఉందనేటువంటిది ఆయన ఆలోచన చేసుకోవాలి కదా. ఒకటి నేనేమంటానంటే, నాయకుడిని ఎప్పుడు కూడా విమర్శించలేదు కాబట్టి ప్రాబబ్లీ రేవంత్ రెడ్డి గారికి ఒక ఐ థింక్ ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఏమన్నా కొంతమంది కార్యకర్తల్లో ఉంటుందేమో. ఎందుకంటే వేరే వాళ్ళు బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడినట్టుగా వాస్తవానికి కూడా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడలేదు, వాస్తవం ఒప్పుకుంది. కానీ రాజకీయంగా ఇవాళ మా మీద విమర్శలు చేస్తే మాత్రం మేము రాజకీయంగా తిప్పికొడతాం, ఊరికే కూర్చునే ప్రసక్తి లేదు. రైట్. అలాగే కడప నుంచి ఈసారి బరిలోకి వైఎస్ షర్మిల అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఉన్నట్టు కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి కూడా తనకి చాలా ఒత్తిడి ఉందని కూడా చెప్తా ఉన్నారు. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి ఉన్నారు. మరి టీడీపీ పార్టీ నుంచి అక్కడ ఎవరు ఉంటున్నారు? మా పార్లమెంట్ అభ్యర్థుల్ని నాకు తెలిసి ఒక 1-2 డేస్లో మేము ప్రకటించేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ ఇచ్చిందే మేము కదా. మా తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి నేను ఏదో లిస్ట్ ఇచ్చానని చెప్పి పాపం మొహం ఇట్లా వేలాడేసుకొని లిస్ట్ ఇచ్చాడు తెలుసా. ఓడిపోతున్నాడని ముందరే తెలుసు. ఆ లిస్ట్ ఎందుకు ఇస్తున్నాను రా నాయన, ఇందులో ఒక్కళ్ళు కూడా గెలవరు కదా రాయన అని ఆయనకి క్లారిటీ ఉంది. ఆ లిస్టులలో పేర్లు వచ్చిన వాళ్ళు కూడా అబ్బా ఎందుకు నాయన నాకు టికెట్ ఇచ్చావు, ఎందుకు అవసరమా నాకు ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా, ఎలాగో ఓడిపోయేదానికని వాళ్ళు పాపం మొహం వేలాడేసి కూర్చున్నారు. సో అగైన్ మీరు అడిగిన ప్రశ్నకైతే 1-2 రోజుల్లో మా పార్టీకి సంబంధించి ఎవరు అభ్యర్థిగా ఉంటారు ఏంటి అనేటువంటిది ఆల్ 17 వీటికి వచ్చేస్తాయి బయట. ఓకే. బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీ ఇప్పుడు పొత్తులు ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? ఎందుకంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ బయటకు వస్తున్నాయి కొన్ని ఛానల్స్లో. ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు పనిచేస్తారు, జనసేన వాళ్ళు పనిచేసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు పనిచేసుకుంటున్నారు గత 5 సంవత్సరాలుగా కదా. ప్రతి నియోజకవర్గంలో ఆశావాహులు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ ముగ్గురులో ఒకళ్ళకి సీట్ వస్తుందో మిగతా 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఒక చిన్నపాటి డిసెంట్ ఉండడం కామన్. ఇప్పుడు మన పిఠాపురంలో కూడా చూసాం మనం. పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తారన్నప్పుడు నిజంగా కొంత డిసెంట్ అనేటువంటిది తెలుగుదేశం నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వస్తుంది, అన్ని చోట్ల నుంచి వస్తుంది, మిగతా 2 పార్టీస్ నుంచి. కానీ ఓవరాల్ గా అల్టిమేట్ గా మేమేం చూస్తున్నాం, రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని చూస్తున్నప్పుడు కార్యకర్తలు కూడా అర్థం చేసుకున్నారు కదా. నిన్న మా వర్మ గారు బయటకు వచ్చి ఏం చెప్పారు, అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని చెప్పారు కదా. సో ఒక చిన్నపాటి ఇది కుటుంబం కదా, మేమేమన్నా వైఎస్ఆర్సీపీ లాంటి కుటుంబమా? కాదే. మాది ఎప్పటికైనా సరే ఒక రాజకీయంగా ప్రజాస్వామికంగా ఉండేటువంటి కుటుంబాలు మావి. సో ఖచ్చితంగా చిన్నపాటి అలకలు కామన్, బుజ్జగించుకుంటాం, బతిలాడుకుంటాం, వాళ్ళు చేసినటువంటి పని గుర్తిస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తకి ఎప్పుడైనా సరే, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా సరే ఒక మంచి గుర్తింపును పార్టీ అధినాయకత్వాలు ముగ్గురు అధినాయకులు కూడా ఎప్పుడు ఇస్తారే. వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారే, ఖచ్చితంగా సముచిత స్థానాల్ని కల్పిస్తారే. వీఆర్ క్లియర్. ఈ గోతికాడి నక్కలు నేను పెద్ద ఇబ్బంది పడొద్దని చెప్పండి, ఏమీ కాదు. వాళ్ళు ఎంత చేసినా సరే కూటమి విషయంలో మాత్రం వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. చిచ్చు పెడదామని వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఆఖరికి జరిగేది ఏంటయ్యా అంటే ఈ పొత్తుతోటి చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఓకే రైట్. టీడీపీ పార్టీలో సీనియర్స్ లీడర్స్ కి విలువ లేదా? జూనియర్ ఎన్టీఆర్ గనక సడన్ గా ఇప్పుడు టీడీపీ పార్టీకి వస్తే చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పాల్సిందే. సుల్లూరుపేట టీడీపీ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి గారు రీసెంట్ గా మాట్లాడారు. నేను ఒక విషయం చెప్తాను, ఎవరికి వాల్యూ లేదు? సీనియర్స్కి అందరికీ. ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం. సో కొన్నిసార్లు ప్రాబబ్లీ
ఇప్పుడు నిజంగా కూడా చాలా పెద్ద వాళ్ళు, చాలా సీనియర్స్ గా ఉన్న వాళ్ళు కూడా సీట్లు కోల్పోయినటువంటి సందర్భాలు ఉంటాయి కదా. దట్ ఈస్ కామన్. అలయన్స్ లో ఉన్నప్పుడు అది కామన్. ఈవెన్ ఇంకా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే సీనియర్స్ వాళ్ళంతటి వాళ్లే స్వచ్ఛందంగా లేదు ఈసారి యువ రక్తాన్ని మనం ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్లే ముందరకు వస్తారు. సీనియర్స్ కి విలువ లేదు అనేటువంటి చాలా రాంగ్ స్టేట్మెంట్. మా పార్టీకి ఒక పాలిట్ బ్యూరో ఉంది, మా పార్టీకి ఒక విధానం ఉంది, దాని ప్రకారంగానే మేము వెళ్తాం. అటు సీనియర్స్ ని ఇటు జూనియర్స్ ని అనుక్షణం కూడా ఒక కోఆర్డినేషన్ లో తీసుకెళ్లేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నో డౌట్ అట్ ఆల్ అందులో. ఓకే, ఇంకో ప్రశ్న ఏం అడిగారు మీరు? వేనాటి రామచంద్రారెడ్డి గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే గనక చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పాల్సిందే అన్నారు. ఎందుకు చెప్తారు అని అడుగుతున్నారు. అసలు నాకు అర్థం కాల. జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఉన్నారు. ఆయన ఒకవేళ పార్టీకి వస్తే నిజంగా కూడా మేమందరం ఎలా అయితే కార్యకర్తల్లా పనిచేస్తున్నామో అలా ఆయన కూడా పనిచేస్తారు. నిజంగా కూడా ఒక మంచి ఏమంటారు అని అంటే పెద్ద ఆయనకి మనోడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. హీ విల్ గెట్ హిజ్ ఓన్ పొజిషన్ ఇన్ ద పార్టీ. ఇప్పుడు ఎలా అయితే బాలేబాబు ఉన్నారో, ఎలా అయితే లోకేష్ బాబు ఉన్నారో, ఎలా అయితే మిగతా నాయకులందరూ ఉన్నారో అలా ఉంటారు. అసలు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం కంపారిజన్ అండి? అంటే ఆయనకి గుర్తింపు రాలేదని చెప్పి, గుర్తింపు ఆయన ఎప్పుడన్నా వచ్చి చెప్పారా జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని? జూనియర్ ఎన్టీఆర్ గారు నేను రాజకీయంగా ఇప్పుడు నేను యాక్టివ్ లేను, నా సపోర్ట్ పార్టీకే ఉంది, కానీ నేను నా కెరియర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నానని చెప్పారు కదా. ఎన్నిసార్లు చెప్పారు ఆ మాట? మళ్ళీ అదే పట్టుకొని పాపం దాని నుంచి ఏమన్నా ఒక్క మాట అన్నా వస్తుందా? ఒక్క మాట. అండ్ హీఈస్ వెరీ క్లియర్. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, నేను రాజకీయాల్లో ఇప్పుడు లేను, నేను నా కెరియర్ని నేను బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫిల్మ్ కెరియర్ ఏదైతే ఉందో, ఆయన నిజంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఏం పొజిషన్ తీసుకుంటారు, ఏ రకంగా ముందరికి వెళ్తారు, ఏ రకంగా పార్టీకి పని చేస్తారు అనేటువంటిది పార్టీ విల్ డిసైడ్. ఇదేమన్నా ఒకళ్ళిద్దరం తీసుకునేటువంటి డెసిషనా? ఇది తెలుగుదేశం పార్టీ. ఇందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ డెసిషన్ సింగిల్ గా తీసుకోరండి. మాకు పార్టీలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక విధి విధానం ఉంటుంది, ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది. ఎవరు కూడా సింగిల్ గా డెసిషన్స్ తీసుకోరు. ప్రజాస్వామ్యాన్ని మేము చాలా క్లియర్ గా పాటిస్తాం తెలుగుదేశం పార్టీలో. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవెన్ మన ఢిల్లీ వెళ్ళినప్పుడు పొత్తుల అంశం కూడా వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మా వాళ్ళతో డిస్కస్ చేసి వచ్చి చెప్తానని చెప్పారు. దట్ ఈస్ ది రెస్పెక్ట్ హీ గివ్స్ టు ది పార్టీ లీడర్స్. దట్ ఈస్ ది రెస్పెక్ట్ హీ గివ్స్ టు సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇన్ ద పార్టీ. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు తెలుగుదేశం పార్టీ. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా సింగిల్ గా డెసిషన్స్ తీసుకోవడానికి. ఎవరైనా సరే వీ హ్యావ్ టు అడ్హెర్, వీ హ్యావ్ టు ఫాలో అవర్ లీడర్. జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ప్రతి డెసిషన్ ని అందరం కూడా కార్యకర్తలుగా ఫాలో అవుతాం. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆయన చాలా 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 వివిధ పద్ధతులను ఫాలో అవుతారు. ఆయన ఒక్కళ్ళే ఏ డెసిషన్ తీసుకోరు. ఇప్పుడు మన క్యాండిడేట్ లిస్ట్ కూడా, క్యాండిడేట్స్ ని కూడా ఆయన ఒక్కళ్ళు సెలెక్ట్ చేయరు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. IVRS ద్వారా ఎవరైతే బాగుంటారు మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అని చెప్పి అడిగాం. ఆల్మోస్ట్ 1,30,00,000 పైచిలకు మంది ప్రజల అభిప్రాయాలను తీసుకున్నాం మేము. ఏది కూడా సింగిల్ గా ఉండదు తెలుగుదేశం పార్టీలో. సో ఒక్కొక్క డెమోక్రటిక్ వేలో మేము ఉంటాం ప్రతి విషయంలో కూడా. సో డెఫినెట్ గా ఎవరు పార్టీలోకి వచ్చినా సరే we have to follow the internal democracy of the party. Okay. Okay, madam. Thank you so much.